सर्वचैतन्यरूपान्ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्. ఓం శ్రీమాత్రే నమః. ఇది గాయత్రి మంత్రంతో సమానమైన మంత్రం అండి. ఈ మంత్రాన్ని మనం ఎప్పుడైతే నిత్యము స్మరిస్తూ ఉంటామో మనలోని బుద్ధి ప్రచోదనం జరుగుతూ ఉంటుందండి. కాబట్టి అంటే గాయత్రి మంత్రాన్ని అందరూ కూడా ఉపదేశం పొందలేని వారు కూడా ఈ మంత్రాన్ని నిత్యం చదువుకోవచ్చని మన వ్యాస భగవానుల వారు మనకి అందించారండి. ఇది దేవి భాగవతంలో ధ్యాన శ్లోకం కింద ఉంటుందండి. అంటే ఇది మన యొక్క తెలివిని జాగృతి చేస్తూ ఉంటుందండి. కాబట్టి పిల్లల చేత కూడా దీన్ని చదివించవచ్చండి. పెద్దలు కూడా దీన్ని చక్కగా చదవడం రాకపోయినా విన్నా సరే మనలోని మాలిన్యం తొలగి మన బుద్ధి ప్రకాశవంతంగా మారుతూ ఉంటుందండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః.